అన్ని దేశాల కంటే యంగర్ దేశం ఇప్పుడు, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మా అదృష్టం ఏంటంటే, వ్యక్తిగత అదృష్టం ఏంటంటే, మిత్రులు ఎర్రంనాయుడు అలాంటి పెద్దలు, ఇప్పుడే చెప్పాను అయ్యన్న పాత్రుడు కొంచెం ఇదిగా ఉంది, అలాగా మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మనం అందరూ ఒక బృందంగా, ఒక టీం వర్క్ గా పని చేయగలిగాం. టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి. మన అదృష్టం, మన పిల్లలు యాక్టివ్ అయిపోయాయి. ఇప్పుడు నా ఆరోగ్యం అంత సహకరించటం లేదు, కానీ పిల్లలు దొరకారు కనుక వారి చేత పరిగెత్తిస్తున్నాం. అది రామ్ కావచ్చు, నా కూతురు కావచ్చు, లోకేష్ కావచ్చు. అయితే గంటా శ్రీనివాస్ గారు మా వయసు అనుకుంటున్నాను. ఆ నల్ల వెంట్రుకలు కనిపించేసరికి కానీ ఆయన సహకారం కూడా మా టీంలో ఆయన కూడా రావడం, ఇక్కడ ముందర కూడా చాలా మంది ఉండడము మాకైతే సంతృప్తిగా కలుగుతా ఉంది. జిఎంఆర్ ఆ ఎక్స్పర్టీస్ ని ఎంత తొందరగా తీసుకురాగలిగితే, అయితే కొందరు అన్నారు కొంచెం ఆలస్యంగా కోస్తా జిల్లా నుంచి వెళ్లిన వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. కాదు నాయన, వారు వచ్చి ఎక్కడైనా మానవుడు పని చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి, ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు. అక్కడ నేర్చుకున్న తప్పులు మన దగ్గర జరగదని విషయము, ఆ నమ్మకము మా లాంటి సంస్థల్లో ఇంకా సెల్ఫ్ ఏమంటారు కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇతరులు కష్టపడతారు, వారి క్రెడిట్ లో మేము దూకుతాం భాగస్వాములు అవ్వడానికి. ఇప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ అని ఆయన అన్నారు, అంతవరకు నాకు కూడా తెలియదు. వారు శ్రమిస్తారు, వారి క్రెడిట్ లో మేము కూడా భాగస్వాములుగా తీసుకుంటామని విషయము మీకు మనవి చేస్తా ఉన్నా. అయితే మన ఆంధ్రాలో ఒక విధంగా చెప్పాలంటే ఒక జబ్బు ఉంది. సుదీర్ఘ నిద్రలో వెళ్ళిపోతుంటుంటాం. ఆ సుదీర్ఘ నిద్రలో వెళ్ళకంట మన పిల్లలందరినీ మనం పరిగెత్తించుకుంటూ మనమందరు కలిసికట్టుగా ప్రోత్సహిస్తూ మంచి పనుల కోసం సహకరిస్తూ వారిని ముందు తీసుకెళ్ళాలి. అప్పుడు తెలుగు వాళ్ళని ఎవరు వెనక ఉంచుకోలేరు. ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇస్రో ఉంది. స్పేస్ లో బహుశా ఇస్రో నుంచి వారు ఘనకార్యాలు ప్రపంచమంతా భారతదేశానికి మంచి పేర్లు. సదర్న్ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వస్తే ఉత్తర కోస్తా జిల్లాల నుంచి మన జిఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్ కలిసి, దాంతో ఆగకూడదు, ఇతరులు యూనివర్సిటీలో తీసుకురావడానికి, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి వారందరూ సహకరించి ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ ని బిల్డప్ చేస్తే ఇంకా ఉత్తర కోస్తా జిల్లాల్ని ఎవరు వెనక ఉంచలేరని విషయము మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మా ఫాదరు ఎడ్యుకేషన్ కోసం కొంచెం కష్టపడ్డారు. కష్టపడి ఆయన జీవితంలో నిరక్షరాస్యత వదిలించలేని రాష్ట్రంగా ఆయన కాలం గడిపేస్తారు. మనము ఎడ్యుకేషన్ ని పెంచుతూ తీసుకొచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ గట్టు ఎక్కుతున్న కాలంలో కొంత రివర్స్ గేర్ మళ్ళీ కొట్టాం.
నేనైతే ఆశ్చర్యపడ్డాను. 14 లక్షల మంది పిల్లలకి బడి లేకుండా చేసిన రాష్ట్రము మన రాష్ట్రం. ఆ బాధ నుంచి బయటపడే ఛాలెంజ్ లోకేష్ తీసుకున్నా. మళ్ళీ ఆ లోటు భర్తీ చేయడం, ముందు వెళ్ళడం. అయితే నా వ్యక్తిగత అదృష్టం, మోదీ గారు నాకు గోవా గవర్నర్ గా ఇచ్చేస్తారు. 100% లిటరేట్ స్టేట్, షార్ట్ కట్ అన్నమాట. 100% లిటరేట్ స్టేట్ గోవా. అయ్యా, ఆంధ్రప్రదేశ్ 100% లిటరేట్ స్టేట్ రావాలా? ఎంత టైం? లోకేష్ గారు ఈరోజు మీ అందరి ముందని అన్నారు, 3 సంవత్సరాల్లో అయితే నా ఆశ ఇంకా పెరిగింది. ఎందుకంటే అది కూడా జీవితం దేవుడిస్తారు, ఎప్పుడు తీసిపోతారో తెలియదు, కానీ వెళ్లే ముందర అది కూడా చూస్తామని నాకు ఆశ పెంచినందుకు దేవుడు అదృష్టం మనకి పిల్లలు ఇలాగిచ్చారని. అవర్ చిల్డ్రన్ రామ్, అవర్ చిల్డ్రన్ లోకేష్. నా కూతురు అయితే నేను తిట్టవలసి వచ్చింది నిన్న, కానీ మాలో ఆనందం పెరుగుతుంది. మా పిల్లలు ఇలా పరిగెత్తగలుగుతున్నారు. మన దేశాన్ని ముందు తీసుకెళ్లి ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువ దేశం లేకుండా మన భారతదేశాన్ని చేస్తారని, జిఎంఆర్ అలాంటి సంస్థలు వచ్చి సాయశక్తిగా కృషి చేసి ఇది చేస్తారని మనం ఆ రోజు గర్వంగా నిలబడగలుగుతాము, చెప్పగలుగుతాము. ఏ దేశం ఎగినా, ఎందుకాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిల్పరా నీ జాతి నిండు గౌరవం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఆయురారోగ్యాలతో భగవంతుడు మిమ్మల్ని 10 కాలాలు చల్లగా చూడాలి. మీ వంటి వారి ఆశీస్సులతో మా తరం ముందుకు నడవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం, ఈ 2 సంస్థల మధ్య MOU సైనింగ్ అండ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఒక అధికారిక అవగాహన ఒప్పందం వారు ఒకరికొకరు ఇవ్వడం జరుగుతుందండి. మాన్సస్ నుండి చైర్మన్ అశోక్ గజపతిరాజు గారు